రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నెల్లూరు నగర ప్రజలన్నా నిరుపేదలన్నా మంత్రి నారాయణకు ఎనలేని అభిమానం. ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా నిరంతరం నెల్లూరు నగర ప్రజల గురించి ఆలోచించే మంచి మనసున్న వ్యక్తి మంత్రి నారాయణ. ఏ కష్టం వచ్చినా తనను నేరుగా సంప్రదించండి అని మంత్రి చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించి వ్యాపారస్తులకు నష్టం వాటిల్లిందని మంత్రి నారాయణ దృష్టికి టీడీపీ శ్రేణులు తీసుకెళ్లారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మంత్రి నారాయణ వెంటనే అధికారులను టీడీపీ శ్రేణులను పంపి పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో చెప్పిన మాట ప్రకారం సంతపేట పాత దుస్తుల మార్కెట్ అగ్ని ప్రమాద బాధితులకు శుక్రవారం టీడీపీ శ్రేణుల చేతుల మీదుగా మంత్రి నారాయణ సొంత నిధులను అందజేయించారు. మార్కెట్ లో పూర్తిగా దగ్ధమైన 8 దుకాణాల వారికి 50,000 రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న 12 దుకాణాల వారికి 25,000 రూపాయలు, 30 దుకాణాల వారికి 10,000 రూపాయల వంతున మంత్రి నారాయణ సొంత నిధుల నుంచి సహాయం అందించారు. సరిపోయారు అన్ని కష్టాల్లో ఉన్న వారికి సహాయంగా నేను ఉన్నానని చెప్పి 8 కోట్లకి 50,000 లెక్కన 12 కోట్లకి పొంగూరు నారాయణ గారికి జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. అనుకోని పరిస్థితుల్లో మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అంటుకోవడం జరిగింది. దాని తరపున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము. దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరుని పెట్టాలన్న ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు. దాన్ని ఎంటీ రోడ్ల కాడి నుంచి, పార్కుల కాడి నుంచి, స్కూల్ కాడి నుంచి డెవలప్మెంట్ చేశారు. తన సొంత నిధులు, గవర్నమెంట్ నిధులు కాదండి, ఇది గవర్నమెంట్ మరలా ఇస్తానంటుంది. సొంత నిధులు 50,000, 25,000, 10,000 లెక్కన తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు. అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు 10 లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరూ సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగళ్ళు తెరిచే విధంగా చేయమన్నారు. దానికోసం స్థానికులందరితో కలిసి మేము ఇక్కడ నిలబడి అందరం కలిసి చేస్తున్నామని మేము తెలియజేస్తున్నాం. సంతపేట మార్కెట్లో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. దాన్ని నిన్న మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు. గతంలో ఇక్కడుండే నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వాళ్ళ సాధక బాధలన్నీ కూడా చూసి అవన్నీ కూడా నారాయణ సార్కి మొత్తం వివరించడం జరిగింది. వివరించిన తర్వాత సార్ ఏదైతే పూర్తిగా దెబ్బతినిందో వాళ్ళకి 8 మందికి 50,000 రూపాయల చొప్పున, అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్కి 16,000 చొప్పున, అలాగే సింపుల్గా 25,000 16 మందికి 25,000 రూపాయల చొప్పున, అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి వాళ్ళు ఏదైనా బట్టలు తడిచిన వాళ్ళకి కూడా ఏమీ లేదనుకున్న 30 మందికి 10,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి, నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు. మళ్ళీ కూడా నారాయణ సార్ నిన్న హామీ ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు, పేదల్ని ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పించడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు. ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి, ఏకైక వ్యక్తి నెల్లూరులో పొంగూరు నారాయణ అని మిమ్మల్ని అందరినీ మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఎవరో ఒకరు వచ్చి అనుమానాస్పదంగా ఇక్కడ కాలిపోతే ఏదో ఒకటి చెప్పి డిమాండ్ చేసి అంత డిమాండ్ ఇంత డిమాండ్ అని చెప్పిపోయారు. నేను వాళ్ళందరికీ ఒకటే విన్నవిస్తున్నాను, నారాయణ సారు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఒక 3 years బిఫోర్, అప్పుడు 3 years బిఫోర్ వైసీపీ ప్రభుత్వం ఉంది అధికారంలో. ఆ రోజు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇక్కడ పెన్నా నది ఒడ్డున వాటర్ పోస్తే గవర్నమెంట్ సొమ్ముతోటి అన్నో సదుపాయాలు కలిగించడం జరిగింది. కానీ పొంగూరు నారాయణ
ఆయన సొంత నిధులతోటి మా ద్వారా ఒక్కొక్క లక్ష ఇచ్చి వాళ్ళకి 4 రోజులు అన్న సదుపాయాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా కరోనా టైంలో కూడా అనిల్ కుమార్ గారు ఉండటం జరిగింది. కానీ మా ప్రభుత్వం తరపున కంటే పొంగూరు నారాయణ గారు తన ఆసుపత్రులను ఇచ్చి అత్యధికంగా నష్టపోయి సహాయం చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని తెలియపరుస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, కాకాడు గోవర్ధన్ రెడ్డి గారికి అయితేమి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితేమి ఊరికే ఉంటున్నారు, మేమేమన్నా మెన్ను విరిగి మీద పడ్డట్టు ఉంటున్నారు అని మాట్లాడుతున్నారు. మేమేమి మిన్ను విరిగి మీద పడ్డట్టు ఉండట్లేదు. మీరు మాట్లాడుతుంటే ఆ రోజు నోరేసుకొని మీరే మాట్లాడారు, ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉండి మీరే మాట్లాడుతున్నారు. ఆ రోజు అధికార పక్షంలో ఉండి మా మీద కేసులు పెట్టారు, ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా బురద చల్లుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడటం చేతగాకపోతే మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, కానీ మాట్లాడాలనే విధానంతో తిడితే మాత్రం ఊరికినే ప్రసక్తి లేదు. ఇంకొక మహిళ మాట్లాడుతుంది, చెప్పుకోవాలి. అత్యధికంగా మద్యం, కల్తీ మద్యం తాగి చనిపోయి రేపులు జరిగిన ఎప్పుడంటే వైసీపీ ప్రభుత్వంలో. ఈరోజు మాట్లాడుతూ ఉంది, కల్తీ మద్యం తాగి అత్యాచారాలు విచిత్రాలుగా వేరే వెరైటీగా చేస్తున్నారంట. అబ్బా, మహిళగా నేను అసలు ఆ మాట చెప్పడానికే సిగ్గుపడుతున్నా. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు, ఎవరికైనా సహాయం చేసి కష్టాల్లో ఉండి అభివృద్ధి పదవులో నడిపించేది ఎవరంటే కూటమి ప్రభుత్వం. నెల్లూరులో ఏకైక వ్యక్తి నేనున్నాను, కష్టాల్లోనే తోడుండి ఆపదలో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని చెప్తూ అందరికీ కానీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు.